సూపర్ కదండి అందరూ. ఓకే అండి, ఈరోజు నేనైతే నా శారీస్ అండి నా మ్యారేజ్ నుంచి ఎంగేజ్మెంట్ నుంచి నా శారీస్ అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఇవి నా ఫంక్షన్కి యూజ్ చేసిన శారీస్ అండి. ఇంకా డైలీ వేర్ ఉన్నాయి, బట్ ఇవి మెయిన్ శారీస్ కాబట్టి నేను ఇవి చూపిస్తున్నానండి మీకు ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నా శారీస్ ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. చూడండి. ఓకే అండి, ఇది అండి నా ఫస్ట్ ఎంగేజ్మెంట్ శారీ అండి. ఇది ఎల్లో అండ్ గ్రీన్ అండి. చూడండి, ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్, గోల్డ్ విత్ ఈ రెండు కాంబినేషన్లో లైట్ ప్రింట్ ఇచ్చారండి. ఫ్లవర్స్ బాగున్నాయి కదండి. చూడండి, ఇది బ్లౌజ్ అండి. చూడండి, ఇది బార్డర్. చూడండి, ఇది శారీ అండి, ఎల్లో విత్ గ్రీన్ అండి. బాగుంది కదా. నా ఫస్ట్ ఎంగేజ్మెంట్ అప్పుడు ఫస్ట్ కట్టిన శారీ అండి ఇది నాది. చూడండి, ఇది పైట అండి, కింద కొంగు పైట అంటారు కదా, ఇలా వచ్చింది పైట. ఓకేనా, ఎలా ఉందండి శారీ. ఇది చూడండి, వర్క్ బ్లౌజ్ అండి. అప్పుడు చేయించుకున్నా. ఇది ఎంత అంటే పడింది 3000 పడిందండి నాకు ఈ వర్క్కి. చూడండి, బాగుంది కదా. పింక్ ఎల్లో కాంబినేషన్తో వర్క్. ఇది అండి నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ శారీ అండి ఇది నాది. ఇది బ్లౌజ్ అండి, చూసారు కదా. ఓకే అండి, ఈ శారీలో ఇంకోటి ఏం తెలుసండి, ఇది లంగా ఓని టైప్ శారీ అండి. చూడండి, ఇది కదా, ఇది కుచ్చు అండి. మనం శారీ కుచ్చులు పోస్తాం కదండి మిడిలో, ఆ కుచ్చు ఈ డిజైన్ వస్తుందండి. ఈ డిజైన్ వచ్చినాక మళ్ళీ ఎల్లో కాంబినేషన్ లంగా ఓని టైప్ శారీ అండి ఇది. ఈ శారీ నాకు 6000 పడిందండి. అప్పుడు వెంకటగిరిలో కొన్నానండి ఈ శారీ. వెంకటగిరి శారీస్ ఇవి. ఇది సెకండ్ కట్టిన శారీ అండి. ఎంగేజ్మెంట్ అప్పుడే ఫస్ట్ ఒక శారీ కడతారు. ఇది మా అత్త వాళ్ళు పెట్టిన శారీ అండి. ఇది 20,000 అండి. ఇది కంచిలో కొన్నానండి. చూడండి, సేమ్ ఇలానే ఉంటుందండి. టోటల్ బోర్డర్ చూసారా ఎంత షైనీగా ఉందో. శారీనే ఫుల్ షైనీ అండి. ఇది 20,000 అండి ఈ శారీ. చూడండి, పైట ఇలా వస్తుందండి. ఫుల్ అంతే అండి, ఇది డిజైన్ అండి. పైట సేమ్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. దీని బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ ఇది జస్ట్ 1500 ఏమో పడిందండి నాకు వర్క్. నా శారీస్ ఆల్మోస్ట్ వర్క్ అండి మా అక్కే అండి డిజైన్ చేస్తుంది. చాలా బాగా అక్కే మొత్తం ప్లాన్ చేసి నీట్గా చేసిందండి నాకు. బాగుంది కదండి. వర్క్ కూడా 15,000 పడిందండి. హ్యాండ్స్ చూడండి, ఫ్లేవర్ టైప్ అండి. చూస్తున్నారా, ఫ్లేవర్ టైప్ సేమ్ అండి. అంటే ఈ శారీలో ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి కదండి, ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదండి ఇలా. సో ఈ ఫ్లవర్ బేస్ చేసుకొని బ్లౌజ్ మీద కూడా ఫ్లవర్ వర్క్ అనేది చేపించిందండి మా అక్క. చూడండి, బాగుంది కదా. వర్క్ అనేది పింక్ స్టోను ఎల్లో స్టోన్తో చేపించిందండి వర్క్. బాగుంది కదా ఫ్లేవర్. ఓకే అండి, నెక్స్ట్ శారీ. ఇది సెకండ్ టైం కట్టిన శారీ అండి ఎంగేజ్మెంట్లో. ఫస్ట్ శారీ అది, సెకండ్ అది ఎంగేజ్మెంట్. నాకు ఈ 2 శారీస్తో ఫంక్షన్ అది క్లోజ్ అయ్యిందండి ఆ రోజు. ఓకే అండి, నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఈ శారీ అండి, ఇది నా నలుగు ఫంక్షన్ అండి. టెంపుల్స్ దగ్గరికి వెళ్తాం కదండి, దేవుడు దర్శనం చేసుకొచ్చి మళ్ళీ నలుగు స్టార్ట్ చేస్తామండి మా సైడ్. ఇది గుడికి వెళ్ళేటప్పుడు నేను కట్టుకున్న శారీ అండి. ఇది చూడండి, ఇది కూడా వెంకటగిరి శారీని అండి. చూడండి, బార్డర్ కూడా చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ అండి. ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని ఈ కలర్నే ఎక్కువ లైక్ చేస్తాను. గోల్డ్ కలర్ నుంచి ఎక్కువ లైక్ చేస్తానండి. బాగుంది కదండి శారీ. చూపిస్తా చూడండి. బయట వచ్చి గ్రీన్ అండి. మెయిన్ అండి ఇవి ఉన్నాయి కదండి కింద కుచ్చులు, ఇది మా అక్కే డిజైన్ చేస్తుందండి. మా అక్క ఓన్గా మా అక్కే ఈ కుచ్చు అనేది కడుతుందండి. నా శారీస్ అన్ని మా అక్కే కట్టిస్తుందండి. బాగుంది కదా. ఓకే అండి, ఇది అండి, ఇది పింక్ అండి. శారీ మొత్తం పింక్, వెనకల పైట వస్తుంది కదా, పైట గ్రీన్ అండి. ఈ పైటకి ఈ కుచ్చులండి చూస్తున్నారు కదా, ఇవన్నీ మా అక్కే కట్టేదాన్ని. చాలా బాగుంది కదండి. ఓకే అండి, ఈ శారీ వచ్చి నేను ఇది కూడా వెంకటగిరిలోనే కొన్నా అండి. అమౌంట్ అయితే నాకు ఐడియా లేదు. ఐ థింక్ నేను 2.5 పడింది అని అనుకుంటున్నాను ఈ శారీ అప్పట్లో. ఓకే అండి, చూడండి, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ మీద చూస్తున్నారు కదండి, థ్రెడ్ వర్క్ అనేది మిడిల్లో చేశారండి. ఈ ఫ్లవర్ చూసారా, చాలా బాగుంది కదండి. ఈ ఫ్లవర్ బేస్ చేసుకునే మొత్తం ఇలా తీగలు వచ్చినట్టు డిజైన్ చేశారు. చూడండి, పింక్ కలర్ శారీ కాబట్టి పింక్ కలర్ స్టోన్ పెట్టి పింక్ కలర్ థ్రెడ్తో చేశారండి. బాగుంది.
ఇది అండి, ఇది నలుగు ఫంక్షన్లో దీన్ని కట్టుకొని కూర్చున్నా అండి. నాకు చాలా ఇష్టమైన శారీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ కలర్ చూస్తున్నారు కదండి, చూడండి ఈ మధ్యలో ఎట్లా ఎంత బాగా గోల్డ్ కలర్తో ఇలా చేశారు డిజైన్ అనేది. చూడండి ఈ శారీ కూడా సేమ్ అండి. ఇది చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా అసలు గ్రీను లైట్ ఆరెంజ్ ఎంత బాగా అసలు డిజైన్ వచ్చింది. ఈ శారీ నాకు చాలా ఇష్టం అండి. ఇది 5,000 ఏమో పడిందండి ఈ శారీ మాత్రం అప్పుడు. ఇది కూడా వెంకటగిరిలోనే తీసానండి. వెంకటగిరిలో నా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉందండి ఓన్గా, వాళ్ళ షాప్లో నేను అన్ని తీసానండి మ్యారేజ్కి. ఇది నలుగులో సెకండ్ శారీ అండి నా ఫంక్షన్కి. చూస్తున్నారు కదండి, దీన్ని చూడండి చాలా బాగుంటుంది ఈ శారీ అయితే అసలుకి. ఇది పైట అండి, ఇలా వస్తుంది పైట. ఇలానే ఫుల్ ఉంటుందండి చున్నీ మొత్తం కూడా పైట. ఓకే అండి, దీన్ని బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. చాలా వరకు అది అన్ని వర్క్ బ్లౌజెసే అండి. నేను మ్యారేజ్ చాలా వరకు వేయించుకునింది. ఇదండి నా వర్క్ డిజైన్ బ్లౌజ్ అండి మ్యారేజ్. ఇది నలుగు ఫంక్షన్ది. చూడండి ఎంత బాగా పెట్టారో చూడండి. ఇక్కడ ఫ్లేవర్ వచ్చి ఈ సైడు వంకాయ పిందుల్లాగా పెట్టి చాలా బాగా చేశారు కదండి. అంత మా అక్క డిజైనే అండి నా బ్లౌజెస్ అన్నీ. చూడండి హ్యాండ్ చూడండి బాగుంది కదండి. ఓకే అండి, నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఈ శారీ అండి నైట్ రిసెప్షన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. రిసెప్షన్ శారీ అండి ఇది వచ్చి అండి 30,000 పడిందండి నాకు. ఇది కూడా నేను కంచిలో కొన్నానండి. ఈ శారీ కంచి ఫేమస్ కాదండి శారీస్కి, సో కంచిలోనే కొన్నాను మ్యారేజ్కి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటికని కంచి, ఇంకా చిన్న చిన్న వాటికంతా వెంకటగిరిలో తీసుకున్నాను. చూస్తున్నారు కదండి డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో అసలు. ఇది 3-in-1 కలర్ అని చెప్పొచ్చు అండి. 2-in-1 కలర్ కూడా కాదండి. చాలా వరకు ఆల్మోస్ట్ చాలా కలర్స్ అనేది మిక్స్ అయ్యింది శారీలో. అసలు ఈ మిడిల్ బార్డర్, ఈ మిడిల్లోనే చూడండి ఎంత బాగుందో అసలు శారీ అనేది. ఈ చిన్న చిన్న డిజైన్స్, చిన్ని ఫ్లవర్స్ లాగా ఎంత బాగా ఇచ్చాడు చూడండి అసలుకి. అంతా గోల్డ్ కలర్ అండి, చాలా వరకు మిక్సింగ్ దీంట్లో. ఇది బార్డర్ అండి, చూస్తున్నారు కదండి ఎంత బాగా గ్రీను మెరూను గ్రీను బాగా పెద్ద బార్డర్ అండి, బాగుంది కదా. నెక్స్ట్ దీని పైట ఈ కుచ్చులు కూడా అండి మా అక్కే అండి డిజైన్ చేసింది. మా అక్కే అండి సింపుల్గా పెట్టిందండి ఈ శారీకి మాత్రము. ఓకే అండి, దీని పైట చూడండి పైట అండి, పైట సేమ్ ఇంతే అండి. ఇది అండి నా రిసెప్షన్ శారీ అండి. ఇది 30,000 అండి ఈ శారీ అయితే. ఓకే అండి, ఇప్పుడు బ్లౌజ్ చూడండి. ఇది 3.5 అండి. ఈ బ్లౌజ్ తెలిసిన వాళ్ళు వేయించాలి. సో నాకు తక్కువ కాస్ట్ అని మా అక్క వేయించిందండి అన్ని. ఈ బ్లౌజ్ డిజైన్ అబ్జర్వ్ చేశారా, హ్యాండ్ పైన కూడా చాలా బాగా వేసారు చూడండి. డిఫరెంట్గా వేయించిందండి మా సిస్టర్ అయితే. నాకు అసలు చాలా హెల్ప్ చేసిందండి నా మ్యారేజ్ టైంలో. నా 3rd ఇయర్లో నాకు మ్యారేజ్ అయిందండి. అసలు నా ఎగ్జామ్స్ వేరే, మా అక్కే అన్నీ నాకు హెల్ప్ చేసిందండి. బ్లౌజ్ డిజైన్ అంతా మా అక్కే అండి. చూడండి బాగా చేసింది కదా. ఇది 3.5 పడిందండి. ఇంత తక్కువ కాస్ట్తో ఎట్లా ఇంత డిజైన్ అనుకుంటున్నారు కదండి. ఇదైతే అంతా తెలిసిన వాళ్ళే అండి, డిజైన్ చేసిన వాళ్ళు నాకు తెలియదు. మా అక్కే వాళ్ళ దగ్గర అంతా వేపించింది. ఈ శారీ అండి వక్కలు జోరుతాం కదండి పెళ్ళిలో, అప్పుడు కట్టిన శారీ అండి. ఇది వక్కలు జోరేటప్పుడు కట్టిన శారీ చూడండి. ఇది కూడా బాగుంటుందండి, లైట్ కలర్ అండి. నైట్ ఫంక్షన్స్ కానీ కట్టుకెళ్తే లైట్కి చాలా బాగుంటుందండి లైటింగ్కి ఈ శారీ. చూడండి ఇది అండి శారీ మొత్తము. ఇది ఓకే పైట చూడండి, పైట అండి. ఇది కూడా కంచిలో కొన్నానండి ఈ శారీ కూడా నేను. ఒక్కలు జోరే శారీ అండి ఇది, కంచిలో కొన్న శారీ. కలర్స్ అండి నాకు ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా నచ్చాయండి. అసలు శారీస్ అన్నీ బాగా సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. ఇది అండి దీని బ్లౌజ్. ఇది అండి బ్లౌజ్ అండి. ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా అండి బ్లౌజ్ అనేది నేను. వర్క్ చూసారా చాలా బాగుంది కదండి, ఫుల్ వర్క్ అండి. ఇదైతే హెవీ వర్క్ అండి ఈ బ్లౌజ్ది. ఓకే హ్యాండ్ అయితే చూడండి ఇలా ఉంటుందండి, హ్యాండ్ వర్క్. హ్యాండ్ పైన ఈ వర్క్ అండి చూడండి. ఇది అండి ఫుల్ అండి. ఈ శారీ మాత్రం నేను కొంచెం హెవీగా వేయించుకున్నాను అంటే కలర్ బాగుంది కదా. ఈ కలర్ మీదకి ఈ వర్క్ కూడా బాగా సెట్ అయిందండి అస్సలు.
ఇది అండి, ఇది కూడా కంచిలో కొన్నా అండి. ఇది ముహూర్తం శారీ అండి. మా సైడ్ మెరూన్ కలరే అండి, చాలా వరకు ముహూర్తం శారీ లైక్ చేస్తారండి. మెరూనే కట్టాలి అని పద్ధతి అండి మాకు. చూడండి, ఇది పైన కూడా సేమ్ అండి, ఇంత మెరూన్ కలర్లోనే ఉంటుందండి. ఇది అంతా మెరూనే అండి, దీంట్లో ఏం చేంజ్ లేదండి, అంత మెరూనే అండి. కానీ శారీ అయితే బాగుంది కదా, గోల్డ్ విత్ మెరూన్ అండి, 2 in 1 కలర్లో అండి. అన్నీ షైనింగ్ శారీసే అండి. చాలా వరకు నేను తీసుకునేది అయితే నైట్ వేర్కి అయితే సూపర్ ఉంటుందండి శారీస్ అస్సలు ఫంక్షన్కి. ఇది బ్లౌజ్ చూపిస్తాను అండి. ఇదండి, ఇది బ్లౌజ్ అండి. ఇది మెరూన్ అంతా మెరూనే అండి, కానీ బాగుంది. ఇది అయితే బాగా వచ్చింది అప్పుడు. ఇది అండి వర్క్ దీనిపైన చూడండి, వర్క్ బాగుంది కదండి. వర్క్ మాత్రం చాలా వరకు బాగానే ప్లాన్ చేసి వేయించుకున్నాము. ఇది హ్యాండ్ కండి, డిజైన్ చూసారా ఎంత బాగా ఇక్కడ కట్ పెట్టి ఇలా చేసి బాగా చేశారు. ఈ శారీ అండి, ఇది కూడా నేను మ్యారేజ్ అప్పుడే తీసాను వెంకటగిరిలో. బట్ నేను అన్ని శారీస్ ఎక్కువ కట్టాం కదండి శారీస్ ఇప్పుడు. ఇది అండి, నా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక మా పెద్దమ్మ ఫస్ట్ జడ కుట్టిందండి వచ్చి నాకు. మా సైడ్ అండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే చాలా రిలేటివ్స్ 1 by 1 జడ కుడతా ఉంటారండి. అది ఒక మాకు ఆశలండి అవన్నీ. దీని పైన చూడండి సేమ్ ఎంత అండి, రొటీన్ మొత్తం పైన కూడా. ఈ కలర్ చూసారు చాలా డిఫరెంట్గా ఉంది కదండి. శారీ కలర్ కూడా బ్రింజాల్ కలర్ అండి, వైలెట్, చాలా బాగుంది కదండి. దీని మీద వర్క్ ఎలా డిజైన్ చేసామో చూడండి. ఇది అండి వర్క్ చూస్తున్నారా, బాగుంది కదండి. ఈ సైడే హెవీ వర్క్ వేసాం, ఈ సైడ్ సింపుల్గా రౌండ్స్ లా ఇలా పెట్టేసాము. బాగుంది కదండి, చాలా సింపుల్ వర్క్ అండి ఇది మాత్రము. కానీ చూసే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్. ఈ శారీ బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ అండి. కలర్ చూసారండి, బ్రింజాల్ అండి, బ్రింజాల్ షేప్లో డిజైన్ చేయించేసినారు, బాగుంది కదండి. ఇది అండి, ఇది నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మా పెద్దమ్మ ఫస్ట్ నాకు జడగొట్టిందండి, అప్పుడు కట్టిన శారీ అండి ఇది. ఈ శారీ అండి, ఇది మా అత్త వాళ్ళండి జడగుట్టారండి. అప్పుడు నేను మా మేనమామ అండి, వాళ్ళు కుట్టినప్పుడు కట్టిన శారీ అండి ఇది. ఇది అందరికీ తెలిసిన శారీనే అండి, సేమ్ రొటీన్ అండి మొత్తము. ఇలా అది ఇలా చిన్న చిన్న అద్దాలతో శారీ ఇలా ఉంటుందండి శారీ మొత్తము. ఇది బయట అంతా సేమ్ రొటీన్ కలర్ అండి, రోలింగ్ శారీ టైప్ అండి ఇది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా బ్లౌజ్కి ఇది డిజైన్ వాళ్ళే ఇచ్చేసారండి, మనం ఏం ప్లాన్ చేసి ఏమీ కుట్టలేదండి, వాళ్ళే డిజైన్ ఇచ్చేసారండి. ఇదండి బ్లౌజ్ డిజైన్. శారీతో పాటు రెడీమేడ్ అండి, మొత్తం బ్లౌజ్ డిజైన్ అంతా వాళ్ళే రెడీమేడ్ అండి. ఇది అండి, ఈ శారీ అండి చూడడానికి పాతగా కనిపిస్తుంది కదా, ఇది మా అమ్మ పెళ్లి చీర అండి. ఇది నాకు చాలా ఇష్టమైన శారీ అండి. ఇది మా అమ్మ వాళ్ళ కాలంలో కట్టుకుంది, చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంటుంది శారీ చూస్తే. అప్పట్లో మా అమ్మ పెళ్లి చీర. నేను 9th month ప్రెగ్నెన్సీలో మా అక్క వాళ్ళు 6 members అండి మొత్తం, మేము అక్క వాళ్ళం అందరూ కలిసి నాకు జడ కుట్టినప్పుడు నేను కట్టానండి ఈ చీర. చాలా బాగుంటుందండి ఈ శారీ, మాకు నాకు చాలా ఇష్టము. మా అమ్మ పెళ్లి చీర అండి ఇది, చాలా బాగుంటుంది. బయట చూడండి, అంటే ఇప్పుడు అప్పుడు కాలం శారీ అండి ఇది. మా అమ్మమ్మది ఇచ్చింది మా అమ్మకి. ఇది చాలా బాగుంది కదండి, నాకు చాలా ఇష్టమైన శారీ అండి, మై ఫేవరెట్ శారీ అండి ఇది. నేను 9th month ప్రెగ్నెన్సీలో మా అక్క వాళ్ళు నాకు శ్రీమంతం చేసినప్పుడు కట్టానండి ఈ శారీ నేను. చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి, డార్క్ కలర్సే తీసుకున్నారు, కానీ ఎంత సూపర్ అండి ఈ శారీ అయితే. అసలు కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా పెట్టాడు. కింద అంచు చూడండి ఎంత పెద్ద అంచు, అప్పుడు ఇంత పెద్ద అంచులు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఇవి మనకు ఫేమస్ అవుతున్నాయి, ఇంత పెద్ద అంచులు వచ్చే శారీసే మనకి ఇప్పుడు బాగుండే. బార్డర్స్ పెద్ద బార్డర్స్ ఉండాలి అయినా సరే చూడండి ఎంత బాగుంది కదండి అప్పట్లో శారీ అండి ఇది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదండి, నాకు ఆ ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపిస్తుంది, అది నిజమేమో అనిపిస్తుంది ఈ శారీస్ చూస్తే. నాకు అంత బాగుంటుందండి ఈ శారీ అండి. ఫైనల్ నా శ్రీమంతం ఫంక్షన్ అప్పుడు, బేబీ షవర్ ఫంక్షన్ అండి, అప్పుడు కట్టిన శారీ అండి ఇది. ఇది అండి కళాంజలిలో కొన్నాను, 15,000 అండి, 15,000 అండి. బాగుంది కదండి, నా శ్రీమంతం ఫంక్షన్ అండి. హైలైట్ శారీ అండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. డిజైన్ చూడండి ఎంత బాగా, చూడండి ఏనుగులు, చెట్టు కింద ఏనుగులు, ఇక్కడ డిజైన్ ఎంత బాగుంది అసలు చూడండి, చాలా బాగుంది కదండి. డిజైన్ మొత్తం ఏనుగు చూడండి ఎంత బాగా ఇచ్చారు. ఈ ఏనుగుని బేస్ చేసుకొని నేను కుచ్చులు కూడా
ఏనుగుదండి పెట్టించినాము. కుచ్చు చూడండి ఏనుగు బొమ్మతోనే బాగుంది కదండి. కుచ్చు కూడా చూడండి ఈ ఏనుగు వచ్చింది కాబట్టి అక్కడ పెట్టించాము. ఇది అండి శారీ చాలా సూపర్ కలర్ అండి. ఇదైతే అస్సలు హైలైట్ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇది కింద బార్డర్ అండి, కింద మన కింద బార్డర్ అండి శారీ కింద. ఇది అది పైన అండి, ఇది పైన అండి. పైన కొంచెం సింపుల్ పైన బార్డర్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఇచ్చారు. చిన్న బోర్డ్ సింబలు అండ్ నెక్స్ట్ రౌండ్ సింబల్ ఎంత బాగుంది కదండి. చూస్తారు కదండి ఇది అండి. ఇప్పుడు ఈ శారీలో మనం పైట చూద్దాము. ఈ డిజైన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, చాలా నీట్గా ఉంటుందండి. ఇది ప్రింట్ కూడా అసలు శారీ చూడండి. ఇది పైట అండి చూడండి. పైట అండి, పైట సేమ్ అంతే. అక్కడ కూర్చొని చూసారు కదండి. ఇది అండి శారీ అయితే చూస్తున్నారు కదండి. ఇది శారీ అండి, బాగుంది కదా శారీ అయితే. చూడండి ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అండి. ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాము. బ్లౌజ్ కూడా పింక్ కలరే అండి. చూడండి బ్లౌజ్ మీద కూడా అబ్జర్వ్ చేశారా, ఏనుగుల బొమ్మలండి. ఎలిఫెంట్ అంతా ఏనుగులతోనే డిజైన్ చేపించాము. చూడండి ఒకటి మిడిల్లో వచ్చి గోల్డ్ థ్రెడ్, ఒకటి ఎల్లో థ్రెడ్ అండి. ఈ శారీ మీద గోల్డ్ విత్ ఎల్లో కాంబినేషన్ కలర్ కదండి. సో ఈ కలర్ తీసుకొని డిజైన్ చేపించామండి. ఇవి కూడా చూడండి బాగున్నాయి కదా హ్యాంగింగ్స్. నెక్స్ట్ అండి ఇది హ్యాండ్ మీద డిజైన్ చూడండి. హ్యాండ్ మీద కూడా ఏనుగే అండి, పెద్ద ఏనుగు సింబల్ బొమ్మ డిజైన్ చేశారండి. బాగుంది కదా, సూపర్ కదండి. ఓకే అండి, ఇది నా శ్రీమంతం ఫంక్షన్ శారీ అండి. ఈ శారీ చూస్తున్నారు కదా, ఇది నా పాప పురుడు అండి. పాప పురుడు ఫంక్షన్ అప్పుడు అండి ఈ శారీ అండి. ఈ శారీ కట్టాను దానికి. చూడండి లైట్ కలర్ అండి, లైట్ కలర్లో చాలా బాగుంది డిజైన్ కదండి. కుచ్చులు చూడండి మామూలు సింపుల్గా కట్ చేసామండి కుచ్చులు దీనికి మాత్రము. దీన్ని పైన చూపిస్తాను ఇప్పుడు. చాలా లేస్గా ఉంటుందండి, వెయిట్లెస్ శారీ అండి ఇది. చూడండి ఈ కలర్ బ్లౌజ్ అండి. ప్రజెంట్ బ్లౌజ్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, వేరే దగ్గర పెట్టున్నాను. ఈ బ్లౌజ్ అండి ఈ కలర్లో వస్తుందండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. దీనికి నేను పెట్టించింది. దీని మీద వర్క్ ఏం లేదండి, సింపుల్ అండి, ప్లెయిన్ శారీ అండి. చాలా సింపుల్ అండ్ లుక్గా చాలా లుక్ వస్తుందండి ఈ శారీ కడితే. ఇది అండి పురుడికి మార్నింగ్ కట్టానండి ఈ శారీ. మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇది కట్టానండి. చూడండి ఇది అండి, ఇది కూడా కంచీలో అండి ఈ శారీ కొనింది, కంచీలో అండి. ఇది పైట అండి, పైన పైట వచ్చేసింది పైట అండి. ఇది లోపల సేమ్, లోపల అంతా రొటీన్ అండి, ఇలానే ఉంటుంది. లోపల ఇదండి, పైన అదండి. బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్. బార్డర్ చూస్తున్నారు కదండి, చాలా బాగుంది కదా, సింపుల్ అండ్ చాలా గ్రాండ్ లుక్ శారీ అండి ఇదైతే. ఓకే అండి, దీని బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది అండి, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూస్తున్నారు కదండి, సింపుల్గానే వర్క్ చేసామండి దీన్ని. బాగుంది కదండి బ్లౌజ్ కూడా. ఇదిగోండి హ్యాండ్ మీద ఈ వర్క్ అండి, ఫ్లేవర్ టైపే అండి ఇది కూడా వర్క్ చేయించామండి. ఓకే నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఈ శారీ అండి పాపకి అన్నప్రసన్న చేపిస్తాం కదండి, టెంపుల్లో చేపించినాం శివాలయంలో, అప్పుడు కట్టిన శారీ అండి ఇది. ఇది కూడా బాగుంటుందండి, ఇది కూడా కంచిలో కొనిన శారీని. చూడండి పైట అండి, ఇది బాగుంది కదండి. పైట కలర్ కాంబినేషన్ చూడండి, గోల్డ్ విత్ గ్రీన్ కలర్ అండి ఇది. ఇది చూసారా పైట, ఇది కూడా మక్కండి డిజైన్ చేసింది. మిడిల్ కాస్ పెట్టింది చూడండి, కాస్ పెట్టింది మిడిల్లో. కాసు తర్వాత ఈ శారీ థ్రెడ్ కలర్ చూసుకొని కుచ్చు కట్టారు. దీని బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది అన్ని సింపుల్గా చేయించుకున్నాను అండి, మరి హెవీ కాసులు లేకుండా చాలా సింపుల్గా ఒక లైన్తోనే చేయించుకున్నాను. చూడండి కాసు అండి,
కాస్తో ఇలా మిడిల్ కాసు ఈ 3 సైడ్స్ పూస్తో కుట్టేశారండి. ఇదండి కాసుల వర్క్, చాలా సింపుల్ అండి. ఇదైతే కాసుల వర్క్ అంటే చాలా హెవీగా ఉంటుంది, కానీ నేను సింపుల్గా చేపించిన ఈ శారీకి. ఇది అండి, ఇది నా పాప అన్నప్రసన్న రోజు కట్టాను. లాస్ట్ అండి, మా పాపకి ఎంటుకలు తీస్తాం కదండి ఫంక్షను. మాకు మునేష్ గుర్రపుడు అండి ఫస్ట్ దేవుడు, ఆయనకి పెట్టినాము. అప్పుడు కట్టిన శారీ అండి ఇది. అమ్మ వాళ్ళు పెట్టినారు, శుభశ్రీలో కొన్నామండి ఈ శారీ. చూడండి, ఫ్యాన్సీ అండ్ పట్టు అండి, చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి శారీ అయితే. అస్సలు చాలా బాగుంది, డిఫరెంట్ లుక్ అండి ఈ శారీ అయితే. ఫుల్ అసలు డిఫరెంట్ అండి ఇదైతే. చూస్తున్నారు కదా, కలరే చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో అసలు కలరు. కింద అంచు చూడండి, అసలు బార్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్లో ఇచ్చాడు, చాలా బాగుంది కదండి ఈ శారీ. నేను చూపిస్తాను చూడండి, ఓపెన్ చేసి. ఇది అండి పైట చూడండి శారీ, అసలు ఎల్ షేప్ లో డిజైన్ చేశారు చూడండి. ఇది అసలు ఎంత బాగుందంటే చాలా డిఫరెంట్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇదైతే శారీ. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి అండి మనం శారీ ఫీల్స్ పెడతాం కదండి, ఈ ఫీల్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ డిజైన్ అనేది. చూడండి, అసలు నెట్టెడ్ అండి యాక్చువల్లీ ఇది చెప్పాలండి, కానీ నెట్ లాగా మనకు కనిపించదండి. చూడండి, కింద నా హ్యాండ్ పెట్టున్నాను చూడండి, అసలుకి డిజైన్ చూసారా ఎంత డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ లుక్ అండి ఈ శారీ మాత్రము. అసలు చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి వెనకాల కొంగు, ఐ మీన్ పైట్ అండి. చూడండి, ఓకే అండి, ఇది అండి పైట కొంగండి. పైట చూసారండి రెడ్ కలర్ ఇచ్చాడండి, అస్సలు చాలా డిఫరెంట్ కలర్ శారీ అండి ఇది మాత్రం. అసలు బాగుంది కదండి, చాలా డిఫరెంట్ లుక్ అండి శారీ మాత్రం. అసలు శుభశ్రీలో తీసానండి, ఎవరికైనా వస్తే వెళ్ళి చూడండి శుభశ్రీలో, చాలా బాగుంటుందండి శారీ మాత్రం. చాలా డిఫరెంట్ అండి. కింద చూడండి, అసలు ఈ కలర్ ఎక్కడండి, ఈ కలర్స్ అసలు ఎంత కాంబినేషన్, చాలా బాగా డిజైన్ చేశారండి ఈ శారీ మాత్రము. పాపకి ఎంటుకలు తిన్నప్పుడు నేను కట్టానండి ఈ శారీ. ఫైనల్గా బ్లౌజ్ అండి. చూడండి, బ్లౌజ్ నేను చాలా సింపుల్గానే డిజైన్ చేసుకున్నానండి, హెవీ అంతా లేకుండా. చాలా వరకు వర్క్ బ్లౌజెస్ అండి నా దగ్గర ఉండేది, సో అందుకని నేను దీనికి మాత్రం సింపుల్ అండి, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అండి. హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వచ్చింది, అసలు హ్యాండ్స్కి ఇలా వచ్చిందని నేను బ్లౌజ్ మొత్తం సింపుల్గా చేయించుకున్నాను. అసలు చూడాలి అనేది చాలా గ్రాండ్ లుక్గా ఉంది కదండి, సో అందుకని బ్లౌజ్ నేను చాలా సింపుల్గా చేయించుకున్నాను అండి. వేరే నాకు హ్యాండ్స్ ఈ డిజైన్ రావడం వల్ల హైలైట్ అయిపోయిందండి బ్లౌజ్ కూడా. అసలుకి చూడండి, బ్యాక్ ఇలా రౌండ్ షేప్ పెట్టించేసానండి, ఇలా ఇక్కడ బటన్ పెట్టించేసాము, బాగుంది కదండి. ఇది రీసెంట్గా తీసుకున్నామండి, నేను మా సిస్టర్ తీసుకున్నాము ఇద్దరము. తను గోల్డ్ కలర్లో తీసుకుంది, నేను గ్రీన్ కలర్. నాకు చాలా వరకు గ్రీన్లోనే ఉన్నాయి కదండి శారీస్ అన్నీ. చూడండి, ఇది అండి బాగుంది కదా, బాక్స్ టైప్ అండి, కానీ చాలా లుక్ ఉందండి. బార్డర్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది. అండ్ పైట డిజైన్ చూసారా, ఇది వాళ్ళే ఇచ్చేసారండి, మనం ఏం చేయలేదు. పైట చూపిస్తా ఉందండి, చూడండి పైట మొత్తం కూడా ఇంతే అండి, ఇలా వస్తుందండి పైట. దీని బ్లౌజ్ చూపిస్తాను. దీని బ్లౌజ్ కూడా నేను చాలా సింపుల్గానే డిజైన్ చేసుకున్నాను అండి. ఇప్పుడు అన్ని వర్క్ లేకుండా చేసుకుంటున్నాను, వర్క్ ఆల్మోస్ట్ అన్ని చాలా ఉన్నాయండి వర్క్ నాకు, అందుకని నేను సింపుల్గా చూస్తున్నారా ఈ మిడిల్లో ఇవి చేసినట్టు అబ్జర్వ్ చేస్తున్నారా, అసలు ఎంత బాగా 2-in-1లో కలర్ సెట్ చేసి ఇక్కడ పూస పెట్టి ఎంత బాగా చేశారో చూస్తున్నారా, చాలా బాగా చేశారండి. దీని కూడా డిజైన్ అసలుకి చూసారా, సింపుల్ అండి, చాలా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అండి ఇలా చేసుకుంటే. అసలు చూస్తున్నారండి, ఇది అండి, ఇది కూడా చాలా బాగుంటుందండి శారీ. అసలుకి బొమ్మలు చూస్తున్నారా, కోలాటం ఏంటట్టు పెట్టారు, ఎంత బాగుంది అసలు డిజైన్ అనేది, చాలా డిఫరెంట్ అండి. నేను ఈ బొమ్మలు చూసి వీటిని చూసి నేను ఈ శారీ తీసుకున్నానండి. చూసారా కలర్ కాంబినేషన్ చూసారా ఎంత డిఫరెంట్ అండి, షైనింగ్ కలర్, బాగా షేడింగ్ చూసారా, అసలు డిజైన్ చూసారా ఎంత బాగా ఇస్తారు. అసలుకి చాలా బాగుంటుందండి శారీ అయితే. అసలుకి ఈ శారీ నేమ్ నాకు ఐడియా లేదండి, ఏదో చెప్పారు షాప్లో, అయితే నాకు ఐడియా లేదు. పైట చూడండి, పైట కూడా బొమ్మలే అండి అసలు, కానీ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది బొమ్మ. చూసారా, చేతిలో లోటస్ ఫ్లవర్ పెట్టుకున్నట్టు, అంటే ఒక దేవత టైప్ పెట్టారండి ఫ్లవర్స్ బొమ్మలు అనేది. దీని బ్లౌజ్ చూడండి, ఇది అండి బ్లౌజ్.
చూసారా ఎంత బాగా అసలు ఇక్కడ కట్ చేసి ఇట్లా నీట్గా ఫ్లవర్ టైప్ బాగా పెట్టారు కదండి. ఇది అండి వర్క్ చేసుకుంది. ఓకే అండి, ఇది హ్యాండ్ చూడండి. బ్లౌజ్ కలర్స్ అసలు ఎన్ని కలర్ ఉన్నాయి చూడండి ఈ డిజైన్లోనే. గ్రీను, లైట్ పింక్, క్రీమ్ కలరు, ఎంత బాగా చేశారు కదండి. నెక్స్ట్ అండి ఇది చూడండి హ్యాండ్ బాగుంది కదా. ఇది అండి శారీ. చూస్తున్నారు కదండి, ఇవే అండి నా శారీస్. చూసారు కదా, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకే అండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. కీప్ స్మైల్. బాయ్ బాయ్.